అనుకునేదాన్ని మా పిల్లల్ని అసలు కంపేర్ చేయకూడదు, వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసి వాళ్ళని బాధ పెట్టకూడదు అనుకునేదాన్ని. ఎందుకంటే మనం ఆ కంపారిజన్ వింటూనే పెరిగాం కదా. ఆ పిల్లలు చూడండి ఎంత చక్కగా చదువుతున్నారో, వాళ్ళు చూడండి అలా చెప్పిన ఎంత బుద్ధిగా కూర్చున్నారో. నీకన్నా చిన్న పిల్లే ఇంటి పని అంతా చేసుకుంటుంది, ఆ పిల్ల కూడా నీతోటే కదా, చూడు వంట కూడా చేసేస్తుంది. ఇలాంటి కంపారిజన్ వింటూనే పెరిగాం కదా. అలా మనం బాధపడినట్టు వాళ్ళని ఎందుకు బాధపెట్టడం అని కంపేర్ చేయకూడదు అనుకున్నా. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది తెలుసా? వాళ్ళు నన్ను కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు వేరే వాళ్ళ మదర్స్ తోటి. అమ్మా మా క్లాస్మేట్స్ వాళ్ళ అమ్మ వాళ్ళు రోజుకు వెరైటీ పెడతారు, నువ్వు ఎప్పుడు ఆ అన్నం కూడా పెడతావేంటి? అమ్మా ఆంటీ ఎంత బాగా రెడీ అయ్యారు, నువ్వు కూడా రెడీ అవ్వచ్చు కదా. అమ్మా ఆంటీ చెరగట్టుకున్నారు, నువ్వు కూడా కట్టుకోవచ్చు కదా. మొన్నటికి మొన్న మా పక్కింటి ఆవిడ ఏదో స్వీట్ చేసుకొచ్చి పెడితే అది తిని ఆవిడతోనే, ఆంటీ మా అమ్మకి ఇలాంటి వంటలు ఏమి రావు, కొంచెం నేర్పించచ్చు కదా, నాకు కూడా చేసి పెట్టమని చెప్పొచ్చు కదా అంటున్నారు. నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు నాకు. వీళ్ళ కంపారిజన్ అంత పీక్స్కి వెళ్ళిపోయినాయి అంటే, అమ్మా వాళ్ళు కారు కొనుక్కున్నారు కదా, మనం ఎప్పుడు కొనుక్కున్నాం, డాడీ చెప్పుకోమని చెప్తావా? అమ్మా మా ఫ్రెండ్ కి వాళ్ళ డాడీ ట్యాబ్ కొనిచ్చారంట, నాకు కూడా కొనిస్తావా? లిమిట్ కూడా ఉండట్లేదు వీళ్ళ కంపారిజన్లకి. ఇంతలాగా మా ఆయన కూడా నన్ను ఎప్పుడు కంపేర్ చేయలేదు వేరే వాళ్ళ వైఫ్ తోటి. ఆవిడ జాబ్ చేస్తుంది, నువ్వు ఎందుకు చేయలేదు, ఆవిడ బిజినెస్ చేస్తుంది, కూడా ఏదో చేసుకోవచ్చు కదా, ఇలా ఎప్పుడు అనలేదు. మన 90s కిడ్స్ బతికే ఎంత అనుకుంటా. అప్పుడేమో పేరెంట్స్, ఇప్పుడేమో పిల్లలు, జీవితం అంతా కంపారిజన్ తోనే అయిపోతుంది. నేనేదో ఉత్తమ మొదట్లాగా వాళ్ళని కంపేర్